హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఈరోజు నేను అంటే మొన్న జరిగినటువంటి సమ్మిట్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2047 సమ్మిట్కి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ సమ్మిట్ సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి. అండ్ ఆ సమ్మిట్లో మేజర్గా ఎందుకు ఏమేమి కొత్తవి తీసుకోవడం వల్ల హైదరాబాద్ అంటే తెలంగాణ మొత్తం రేపొద్దున ఫ్యూచర్లో 2047కి ద బెస్ట్ అంటే ద గ్లోబల్ సిటీ అవ్వబోతుంది అనే దానికి ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దానిలో తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే 100% నో డౌట్ 2047కి హైదరాబాద్ విల్ బి ఏ గ్లోబల్ సిటీ అవుతుంది. సో దాంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, 2047 ఎందుకు, ఆ నెంబర్ ఏంటి అంటే మనకి 2047కి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది స్వాతంత్రం వచ్చి. సో కాబట్టి 2047 అనే విజన్తో 3 ట్రిలియన్ ఎకానమీని క్రియేట్ చేయాలనే టార్గెట్తో మనకి ఇది ఏదైతే ఉందో ఈ మొత్తం సమ్మిట్ అనేది బేస్ అయి ఉంది. దీన్ని ఏం చేశారు అంటే ఈ సమ్మిట్లో మొత్తం టోటల్ తెలంగాణని 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ జోన్ ఏం చేశారంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న జోన్ని క్యూర్ అనే జోన్ కింద డివైడ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న జోన్ని ప్యూర్ అనే పేరుతో డివైడ్ చేశారు. అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ బోర్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఉన్న దాన్ని రేర్ అనే దాంతో డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే దీనికి ఇన్ఫ్లుయెన్స్ లేదంటే దీనికి వచ్చేటువంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే చైనాలో గ్వాంగ్డాంగ్ అనే ఒక ఏరియా తీసుకుంటే దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి జోన్స్ ఎక్కువగా ఉండడము, అక్కడ ప్రొడక్షన్ బాగా రావడము, దాని నుంచే కంపెనీ యొక్క జీడిపి ఎక్కువ రావడము, దాన్ని మనం తీసుకునే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే హైదరాబాద్ అనేది ఓవరాల్ జీడిపిలో 5% ఉంది ప్రజెంట్. దీన్ని 2047కి 10+% చేయడానికి కూడా ఈ విజన్ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ క్యూర్ గురించి చూద్దాం. క్యూర్ అంటే ఏంటంటే ఓఆర్ఆర్కి లోపల ఉన్న రీజన్లో జరిగేటటువంటి డెవలప్మెంట్స్. సో దీంట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారంటే మెట్రో సెకండ్ ఫేజ్ని తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ ది సేమ్ టైం రోడ్లు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. మూసీ నది ప్రక్షాళన చేసి దానికి చాలా నీట్గా ప్యూరిఫై చేయాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించి నెట్ జీరోని చేయాలని ఇవన్నీ అంటే ఈ విజన్తో క్యూర్ అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ వచ్చింది. అది ఎక్కడ ఉంటుందంటే బిలో ఓఆర్ఆర్ లోపల ఉన్న రీజన్ అంతా కూడా క్యూర్లోకి వస్తుంది. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏం చేయాలనుకుంటుందంటే కంపెనీ పాలనాపరమైన ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని వెంటనే సాల్వ్ చేసేసి ఏదైనా పర్మిషన్స్ అవి కూడా చాలా ఫాస్టన్ చేసి దీనికి సంబంధించిన గ్రోత్ని తొందరగా చేయాలనుకునే దాంతో క్యూఆర్ఈ అనేది మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ క్యూర్ అయిన తర్వాత జస్ట్ ప్యూర్లో ఉన్న మేజర్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మేజర్ పెద్దపీట వేశారు. ఓకే, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు ఉండే ఏ ప్లేస్ అయినా సరే ప్రతి ప్లేస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ని ఎక్కువగా చేయడానికి పెద్దపీట వేసిన జోన్ పేరే రేర్. ఓకే, సో దీంట్లో ఈ జోన్లో ఏమవుతుందంటే ప్యూర్ అనే జోన్లో ఆర్ఆర్ఆర్ నుంచి అండ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల అండ్ ఓఆర్ఆర్ బయట ఈ ప్లేస్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా చేయాలనుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, రోడ్స్ యాక్సెస్ బాగుండాలి. సో రోడ్ యాక్సెస్ని బాగా పెంచడము, గ్రీన్ఫీల్డ్ రోడ్ని సపోర్టింగ్గా గ్రీన్ఫీల్డ్ రోడ్ని ఎక్స్పాండ్ చేయడము, అండ్ మచిలీపట్నం అంటే మనకి పోర్ట్ లేదు, తెలంగాణకు పోర్ట్ లేకపోవడం వల్ల మచిలీపట్నం పోర్ట్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి రవాణా సౌకర్యాలను ఎక్కువగా మెరుగుపరిచి ఈ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ద బెస్ట్ చేయాలనుకునేది ప్యూర్ కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్ఈఆర్ఈ రేర్ కాన్సెప్ట్. ఈ రేర్ కాన్సెప్ట్లో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అండ్ తెలంగాణ బోర్డర్స్ వరకు ఉన్న ప్లేస్ని వ్యవసాయ రంగంలో ద టాప్ అంటే ఇప్పటి వరకు లేనటువంటి వ్యవసాయ రంగంలో లేనటువంటి నెక్స్ట్ లెవెల్ అన్నిటినీ కూడా ఈ ఏరియాలో చేయాలనుకుంటున్నారు. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్ని మన దేశంలోనే కాదు ప్రతి దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ని కూడా పెంచుకోవాలి. అంటే వ్యవసాయ ఆధారిత దేశంగా మనకు భారతదేశానికి ఒక మంచి నేమ్ ఉంది. దీన్ని ఇంకా నిలబెట్టుకుని మంచి ప్రొడక్ట్స్ని మనము మంచి ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ అండ్ ప్రపంచాలకి అంటే ప్రపంచంలో ప్రతి ఏరియాకి కూడా మన ప్రొడక్ట్ వెళ్ళేలాగా ఆర్గానికల్గా చెక్ చేసేలాగా ఈ రేర్ అనే దాన్ని మనము చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ ప్యూర్ కానీ రేర్ కానీ పర్ఫెక్ట్గా అనుకున్న విధంగా ఈ విజన్తో ముందుకు వెళ్ళగలిగితే 3 ట్రిలియన్ కాదు మోర్ దెన్ దట్ మనం అచీవ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్లో కూడా ఇండియా అనేది ద బెస్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. రేర్ కనుక పక్కగా ప్రతి రైతుకి కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కనుక మనం ఆదుకుని మళ్ళీ రైతన్నని నిలబెట్టుకోగలిగితే వరల్డ్లో మనం 100% నేను చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే కాదు మన ప్రొడక్ట్ ప్రతి ప్లేస్లో వాడేటటువంటి రోజు వస్తుంది.
అండ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఓవరాల్ లోపల ఉన్నటువంటి పొల్యూషన్ని తగ్గించగలిగితే సో చాలామంది ఇక్కడ కూడా ఇక్కడికి ఇంకా వలసలు ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి వ్యాస్ట్ ఏరియాని ఇండస్ట్రియల్ జోన్గా తీసుకుని దానికి కనుక ఆ రోడ్ యాక్సెస్ జరిగేలాగా గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కంప్లీట్ అయితే కనుక ఈ కాన్సెప్ట్ నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే గ్లోబల్ సిటీ కాదు, దానికంటే టాప్లో ఉంటుంది హైదరాబాద్. హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ స్టేట్ అంతా కూడా. అండ్ చైనాలో ఆల్రెడీ దీనికి సంబంధించిన గ్రోత్ చూస్తున్నాము. అండ్ జీడిపిలో కూడా హైదరాబాద్ ఎప్పుడు పోటీ పడుతుంది. సో ఇవన్నీ జరగాలని విష్ చేద్దాము. అండ్ మనం నెక్స్ట్ లెవెల్లో మన హైదరాబాద్ని చూడాలని అందరూ విష్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చు 9391151121. థ్యాంక్ యూ.